మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. విద్యాభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ఈడిగ విద్యార్థులకు ఆమె ప్రతిభా పురస్కార బహుమతులు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. నగరానికి చెందిన 21 ఏళ్ల యువకుడికి ర్యాపిడ్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అతన్ని కోవిడ్ ప్రత్యేక వార్డులో అడ్మిట్ చేశారు. ఇవాళ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయనున్నారు. కొండపల్లి బుడమేరు కాలువలో 2 యువకులు కొట్టుకెళ్లారు. శాంతినగర్ వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు యువకుల కోసం గాలిస్తున్నారు. కొట్టుకుపోయిన యువకులు చార్మినార్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి కోడూరు వైపు వెళ్తున్న ఆటో డ్రైన్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అల్లూరు జిల్లా పాడేరు ఘాట్ రోడ్లో బొలెరో వాహనం బోల్తాపడి 2 మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గుర్రెపాలానికి చెందిన వారు పాడేరు మోదుకొండమ్మ పాదాలు వద్ద అమ్మవారి పండగ చేసుకుని తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం గంగవరంలో విద్యుదాఘాతానికి ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో ఉన్న ₹1,00,000 నగదు, 10 సవర్ల బంగారం, బైక్, కరెంటు మోటార్లు, 40 పొగాకు బెళ్లు, ఇంటి ఆస్తి పత్రాలు మంటల్లో కాలిపోయాయి. సుమారు 20 లక్షల నష్టం వాటిల్లిందని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా వేముల మండలం చింతల జూటూరులో గొర్రెల మందపై కుక్కలు చేసిన దాడిలో 32 గొర్రెలు మృతి చెందగా మరో 20 తీవ్రంగా గాయపడ్డాయి. సుమారు 6 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు.